రామోజీ ఫిలిం సిటీ వస్తే కంపల్సరీ మీరు ఈ 3 థింగ్స్ క్యారీ చేసుకొని రండి. ఇంకా రామోజీ ఫిలిం సిటీ ఫుల్ టూర్ ఉందన్నమాట నా వీడియోలో, కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, ఇప్పుడు మనం రామోజీ ఫిలిం సిటీకి వెళ్తున్నాము. వెదర్ చాలా కూల్గా ఉన్నప్పుడే వెళ్ళాలి రామోజీ ఫిలిం సిటీకి, ఎందుకంటే కంప్లీట్ 1 డే పడుతుంది అనమాట మనకి అక్కడ తిరగడానికి, మొత్తం టైం స్పెండ్ చేయడానికి కంప్లీట్ 1 డే పడుతుంది మనకి. సో మనం ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలోకి ఎంటర్ అయిపోయాము. మనం ఇక్కడ నుంచి గేట్ నుంచి లోపలికి వెళ్ళడానికి ఒక 500 మీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. ఇంకా మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్ పార్కింగ్ చేసుకొని వెళ్ళాలి అన్నమాట. ఇంకా మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా మన బ్యాగ్స్ అన్నీ చెక్కింగ్ అవుతాయి అన్నమాట. మనం బ్యాగ్స్ చెక్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ మనకి ఒక గైడ్ ఉంటాడు, తను మనకి హెల్ప్ చేస్తాడనమాట. ఎక్కడికి వెళ్ళాలి, ఏంటిది, ప్యాకేజెస్ ఎంత అని చెప్పేసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. ఇప్పుడు మార్చిలో ఉమెన్స్ డే అని చెప్పేసి మనకి ఆఫర్ ఉందన్నమాట. ఉమెన్స్ అందరికీ ఒక 300 డిస్కౌంట్ ఉంది. ఇంకా ఇది వీకెండ్ కాబట్టి మనకి ఒక్కరికి 1650 పడింది అనమాట. అదే గర్ల్స్కి అయితే 1300 పడింది. అది ఉమెన్స్ డే ఆఫర్ ఉందని చెప్పాను కదా నేను. ఇంకా మనం టికెట్లు తీసుకోగానే మనకి లేడీస్కి అయితే ఒక బ్యాండ్ ఇస్తారు, జెంట్స్కి అయితే స్టిక్కర్ ఇస్తారు. అది మనం చేసుకొని వెళ్ళాలన్నమాట లోపలికి. ఇంకా లోపలికి వెళ్ళేదాకా చెకింగ్ అవుతూనే ఉంటుందన్నమాట మనది. మనము ప్యాకేజ్ మాట్లాడుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట, ఏసీ నాన్ ఏసీ. మేము నాన్ ఏసీ దానికే వెళ్ళాము, ఎందుకంటే మనం ఇష్టం వచ్చినంత టైం స్పెండ్ చేయొచ్చు. అదే ఏసీ ప్యాకేజ్ మాట్లాడుకుంటే వాడు ఎంత టైం ఇస్తే అంత టైంలోనే మనం ఎక్కేసేయాలన్నమాట. సో నాన్ ఏసీ బుక్ చేసుకున్నాం, ఎందుకంటే వెదర్ కూడా ఆల్రెడీ కూల్గా ఉంది కాబట్టి. మేమే ఓన్గా వెళ్ళాలి అనుకుంటున్నాం, ఎందుకంటే అక్కడ మొత్తం ఫ్రీయే ఉంటుంది కదా, మనం ఏది ఎక్కినా ఏది దిగినా అని చెప్పేసి. ఇంకా మనం ఎంటర్ అవ్వగానే మనకి బస్సులో తీసుకెళ్తారనమాట వాళ్ళు. ఎక్కడికి అంటే మన బాహుబలి సెట్ అవన్నీ తిప్పడానికి, అది మిడిల్ ప్లేస్కి వెళ్తాం మనం ఇప్పుడు, ప్రైమ్ ప్లేస్కి. ఇక్కడ మనం తిరిగేది చాలా ఉంటుందన్నమాట, డే మొత్తం తిరుగుతూనే ఉంటాము, నడిచేది చాలా ఉంటుంది కాబట్టి ప్రాపర్ షూస్ అయితే వేసుకొని రండి. హీల్స్ అవి అస్సలు పనిచేయవు, మస్తు లెగ్స్ పెయిన్ అవుతాయి. ఇంకా పవర్ బ్యాంక్, వాటర్ బాటిల్, ఇవి 3 అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇక్కడ స్టాప్ దిగిన తర్వాత మళ్ళీ మనం ఇంకో వెహికల్లో వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకి ఒక లోకల్ గైడ్ కూడా వస్తారనమాట మనతో పాటు, తను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. चार अट्रैक्शंस होते हैं, स्पेस यात्रा, फिल्मी दुनिया, एक्शन थिएटर, लाइट्स, कैमरा, एक्शन शो. द लास्ट शो विल बी एट 4:45, 4:45 पे लास्ट शो रहेगा. 5 बजे मूवी मैजिक क्लोज हो जाएगा. सो कुछ ब्यूटी आर्ट मूवी देखा है, सूर्यवंशी मूवी देखा, वो सीरीज गार्डन में शूट किया गया था. गार्डन की कैपेसिटी है 2000 पीपल कैन एजिली सिट इन एट अ टाइम. ये गार्डन को इसको प्री वेडिंग के शूट्स, मैरिजेस और एनिवर्सरीज के लिए भी इस्तेमाल किया जाता है. ये गार्डन की खासियत है कि यहाँ पे जिसकी भी शादी होती है उसकी कभी डाइवर्स नहीं होती, इसलिए इसको हम लोग फिल्मी स्टाइल का दिल्ली मुगल गार्डन कहते हैं. शादी के बाद तो रोमांस होता है, लोग घूमने भी जाते हैं. इसके बाद पास रोमांटिक गार्डन भी है. लमसम में देखिए आगे पहुंच गए सियारा गार्डन. 30 पिक्चर विद्या बालन का गाना शूट हुआ था यहाँ पे. उल्लाला 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 मौसम ऐसी सबसे. वेलकम टू द एंजल फाउंटेन. ये सबसे ऊंचा वाटर फाउंटेन फिल्म सिटी के अंदर. आप ऑल द बेस्ट एंड संडे मूवी में देख सकते हैं इस फाउंटेन को. नजदीक से गुजरने पर ठंडा जैसा फील आता है. नवरत्न ठंडा ठंडा बिल्कुल ले रहा है. समझ रहे हैं? क्रिटिकल कंडीशन. हिंदी मूवी देख सकते हैं. चांद छुपा बादल सनम में आप दिल दे चुके सनम. वहाँ पे जाने का दिल देना सनम बिल्कुल मत लेना, घर पे जाने की गारंटी नहीं है. वेलकम टू केरला पाम सिटी. इसको यूनिवर्सिटी स्कूल बैकग्राउंड के लिए इस्तेमाल किया जाता है फिल्मों के अंदर. फिर से राउंड शेप में देखिए जो गार्डन दिख रहा है, गार्डन का नाम है चरिस्मा गार्डन. ये गार्डन की स्पेशलिटी है हीरोइन जो कलर का साड़ी पहनेगी, साड़ी के मैचिंग के हिसाब से पर्टिकुलर फ्लावर्स को ग्रो किया जाता है. अगर रेड कलर साड़ी है तो रेड कलर फ्लावर्स, येलो है तो येलो, व्हाइट है तो व्हाइट, ब्लू है तो ब्लू, पिंक है तो पिंक. दैट इज द स्पेशलिटी ऑफ द चरिस्मा गार्डन. बट आजकल बुकिंग्स बहुत कम आ रही है. क्यों पता है? क्योंकि आजकल पूरा जींस पैटर्न हो गया, साड़ी पैटर्न बंद हो गया. कितना भी करे तो ओल्ड इज गोल्ड तो रहने वाला है, राइट? तो सब क्लास पे देखिए इक्विपमेंट डिपार्टमेंट. ये फिल्म सिटी का लार्जेस्ट इक्विपमेंट डिपार्टमेंट है. यहाँ पे जितने भी शूटिंग्स होते हैं डायरेक्टर को पूरा इक्विपमेंट यहाँ से सप्लाई किया जाता है. माइक, जनरेटर्स, कैमरा सब यहाँ से इक्विपमेंट सप्लाई होता है. वेलकम टू द जग फाउंटेन.
बाय द रोमन आर्किटेक्चर से डिजाइन किया गया। जब अच्छा दिख रहा है बोल के उठा के घर को नहीं लेके जाना है, जब निकाल भी सकते हैं, लगा भी सकते हैं। मिस्त्री मूवी देखा है सभी लोगों ने कि वेंकटापुरम पैलेस, ये लगा बिल्डिंग हिंदी मूवी देख सकते हैं। भानु प्रताप सिंह सूर्यवंशी ठाकुर की हवेली, सरकार राज दुर्गुडू गणतंत्र पार्टी ऑफिस, त्रिपुरा मूवी गवर्नर ऑफिस। पर्दे पे जैसे दिखता है वैसे नहीं होता है, सब आंखों का धोखा हो जाता है। एक ही बिल्डिंग 4 डिजाइन, आगे पैलेस, पीछे स्कूल, लेफ्ट ऊपर देखिए स्ट्रेट सीधा झाड़ियों के पीछे देखना है, ऊपर की तरफ टॉप में दैट इज गॉडलेस टेंपल। भगवान दिख रहा बोल के मन्नत मत मांगो, मन्नत यहाँ पे कभी पूरी नहीं होती है। चेन्नई एक्सप्रेस मीनामा टेंपल वही है। एयरपोर्ट से रिटर्न आते हैं आपको जब टेंपल दिखाई देगा, साइड से पे देखिए सामने 300 सीढ़ियां हासिल यही है। शाहरुख खान रील का गोद में लेके यही चढ़ा था। एंड रिसेंटली मूवी कुबेरा पैकिंग से यहाँ पे शूट किया गया था। सामने देखिए व्हाइट एंड ब्राउन कलर के सीढ़ियां ऊपर की तरफ जा रहे हैं, टेंपल को रास्ता जा रहा है। चेन्नई एक्सप्रेस मूवी यहाँ पे शूट किया गया था। वेलकम टू द गुरुद्वारा। प्योर व्हाइट पेंट डालने से बन जाएगा गुरुद्वारा, गोल्ड पेंट डालने से बन जाएगा गोल्डन अमृतसर टेंपल। रब ने बनाती जोड़ी हौले हौले हो जाएगा प्यार सॉन्ग यहाँ पे शूट हुआ था। और वेलकम टू द नॉर्थ इंडियन सिटी शॉपिंग कॉम्प्लेक्स। पब्लिक एरिया में तो जाके हम लोग शूटिंग नहीं कर पा सकते, इसलिए हमारे पास नॉर्थ इंडियन सिटी शॉपिंग कॉम्प्लेक्स है। इस लोकेशन पे मूवीज को देख सकते हैं। सरदार गब्बर सिंह, भीमला नायक, ट्रिपल आर मूवी, गंगूबाई काठियावाड़ी, लकी भास्कर, मोहनजोदारो, चावा मूवी का एंट्री सीन यहाँ पे शूट किया गया था। लेफ्ट में देखिए गुरुद्वारा, राइट पे देखिए गंगूबाई काठियावाड़ी कॉमेडीपुरा हवेली, फिर लेफ्ट साइड पे देखिए बुलंदर फतेहपुर सिकरी दरवाजा, ट्रिपल आर मूवी फाइटिंग सीन, लकी भास्कर मनी लॉन्ड्रिंग सीन, कुबेरा में सॉन्ग है मोहिरा मामा साउंड वॉशर दे, मोहनजोदारो पे देख सकते हैं। लेफ्ट साइड पे देखिए ट्विन वेन वैल्यूएशन, पेयर व्हाइट पेंट डालने से बन जाएगा ताजमहल, ग्रीन पेंट डालने से बन जाएगा मस्जिद लोकेशन। रिसेंटली प्रवास का मूवी देखा राजा साहब, इसमें जो कैफे बताया था नीलोफर कैफे वो यही है। लेफ्ट साइड पे देखिए सामने की तरफ दामोजी किंग स्टूडियो ओनली। वेलकम टू नॉर्थ दुकान शॉपिंग मार्केट बताना है तो फिल्मों में ये डायरेक्टर लोकेशन इस लोकेशन को इस्तेमाल किया जाता है। लेफ्ट साइड पे देखिए सामने की तरफ वेलकम टू चौलगढ़। आप जो फिल्मों में देखते हैं आंध्रा चौल, कोलकाता चौल, मुंबई चौल, बंगाली चौल। हिंदी मूवी तमाम तुम तेलुगु फिल्म श्याम सिंगर रॉय। लेफ्ट साइड पे देखिए सामने की तरफ 3 फ्लेक्सिबल कर रहेंगे 1 2 3। फर्स्ट वन इज अतारेटी कारी सुनंदा हाउस, सुनंदा नीलम पवन कल्याण हाउस। सेकंड नंबर इज दिलवाले मूवी काजल बल्गेरिया हाउस। थर्ड नंबर इज रबल मूवी प्रभास हाउस। सब लोगों ने मक्की पिक्चर देखा है, सिलेंडर ब्लास्ट हो जाता है। थर्ड नंबर की बिल्डिंग में सीन शॉट किया गया था। फ्लेक्सिबल कर इसलिए कहा जाता है एक ही बिल्डिंग में 4 लोग होते हैं। आगे से गए तो हीरो के घर पे जाते हैं, पीछे से गए तो हीरोइन के घर पे जाते हैं, लेफ्ट साइड गए तो कॉमेडी के घर पे जाते हैं, राइट साइड गए तो विलेन के घर पे जाते हैं। पिक्चर खत्म। जब भी पर्दे पे एक पिक्चर देख रहे हो तो मन लगा के मत देखिए, एंटरटेनमेंट के लिए देखा करो। वेलकम टू द सेंट्रल जेल। लेडीज सेंट्रल जेल कहा जाता है इसको। इस बार लेडीज इसमें एंटर प्रवेश करने के बाद जो आदमी बाहर धूप में ठहरे वाला पसीने से पूरा पागल हो जाता है। क्यों पता है? कोई गेस कर सकता है क्या है अंदर? ब्यूटी पार्लर। वेलकम टू साउथ इंडियन सिटी, वेलकम टू वाइजैक। फ्लावर नहीं फायर है। कौन से पिक्चर का डायलॉग है? चुकेगा नहीं, ये पूरा फिल्म साउथ में शूट हो चुका है। वेलकम टू साउथ इंडियन सिटी मार्केट। बड़े मियाँ छोटे मियाँ, मुंबई चोर बाजार, डॉन मूवी, बास मूवी, लिंगा मूवी, सिक्का रिटर्न, सतामाजी, सतकली, गोवा वाला सीन, केजीएफ का सिग्नल वाला सीन यहाँ पे शूट किया गया था। बीच में अगर तुम गांधी का पुतला लगाए तो गांधीनगर बन जाएगा, नेहरू का पुतला लगाए तो नेहरू नगर बन जाएगा। पुष्पा 2 में हेलीकॉप्टर वाला सीन यहाँ पे शूट किया गया था। देखिए वेलकम टू पुलिस स्टेशन, सिग्नल रिटर्न, सतामाजी, सतकली, गोवा पुलिस स्टेशन। वेलकम टू साउथ इंडियन सिटी शॉपिंग मार्केट। सब्जी की दुकान, गेहूं की दुकान, बुक स्टॉल, स्टेशनरी शॉप से बताने के लिए फिल्मों में यहाँ पे बताया जाता है। वेलकम टू वेजिटेबल मार्केट। सब्जी मंडी बताना है फिल्मों में तो डायरेक्ट इस लोकेशन को इस्तेमाल किया जाता है। फिर सलाम से देखिए येलो कलर हाउस, चंद्रमुखी डांस मास्टर गुलशेखर हाउस। हिंदी मूवी में देख सकते हैं नायक मूवी अनिल कपूर हिंदी का जो सीएम बना था, बंगला सीन शूट हुआ था। वेलकम टू विलेज लोकेशन। गांव में आपका स्वागत है। आपकी दोनों तरफ देखिए, घर अच्छा दिख रहा है, खरीदने का इरादा मत बनाइए, डोर ओपन करें तो सीधा जंगल में जाता है। अपने घर के जैसा पक्का घर नहीं आता, इसको डिजाइन करते हैं आप लोग। पीएमपी प्लास्टर ऑफ पेरिस, चेन्नई एक्सप्रेस, मीनामा विलेज, बाहुबली, पुष्पा, पुष्पा 2, सैराट, रईबारी 1 नंबर, ये पूरे फिल्म्स को यहाँ पे डिजाइन किया। सब लोग बस के पीछे की तरफ मुड़ के देखिए, आ रहा है गाँव के जैसा पे जो गाँव दिखाते हैं यही गाँव होता है। Now, welcome to रामोजी कृपा एडमिनिस्ट्रेशन मेन कॉर्पोरेट ऑफिस। राइट साइड में देखिए बिल्डिंग दिख रहा है, ये हमारा ब्लिजर्ड का मेन कॉर्पोरेट ऑफिस है। फ्रंट में देख सकते हैं सामने 4 बिल्डिंग्स होंगे। टीटीवी भारत न्यूज चैनल लाइव टेलीकास्ट यहाँ से किया जाता है 24/7, 28 states, 13 languages। सेकंड नंबर इस सेटअप पर प्रवास को वही बना था लास्ट क्लासिक का हमारी जी शॉप पे।
टोटल 2 साल तक शूटिंग चला था उसके पीछे। बाहुबली पार्ट 1 2 फिल्म सिटी के अंदर हुआ था। जूनियर एनटीआर का मूवी देख सकते हैं। जनता गैरेज में माइनिंग वाला सीन होता है, माइनिंग सीन भी यहाँ पे शूट किया गया था। सो वन मेन काम मुझे लगा अच्छे पे देखिए फर्स्ट वन होगा इंट्रोगेशन सीन, पुलिस ऑफिसर पूछ रहा है क्या गुनाह हो रहा है, दूसरा वाला रहेगा फांसी का सीन, तीसरा वाला रहेगा शूटिंग का सीन। ये सब पुतलों को हटा के जूनियर आर्टिस्ट को खड़ा करके हीरो के साथ पूरा फुल को डिजाइन किया जाता है। वेलकम टू सेंट्रल शीट। ऐसा क्या है हमारी शरीर का राइट साइड पे देखिए सामने की तरफ ब्लू कलर पेंटिंग, तेरे नामों में सलमान खान मेंटल हॉस्पिटल यही है। लेफ्ट साइड पे देखिए अजय देवगन का मूवी दृश्यम डेड बॉडी हाइडिंग सीन पुलिस स्टेशन। राइट साइड पे देखिए नया मूवी का डिजाइन सेट बनके तैयार होगा बिल्डिंग के अंदर देखिए एंट्रेंस पे इसी तरीके से फिल्मों को डिजाइन करते हैं। जब भी मूवी का शूटिंग ऑर्डर आता है तो इसी तरीके से पूरा कंप्लीट किया जाता है। उसके बाद पूरे फिल्म को इसी के अंदर डिजाइन किया जाता है। पुष्पा 2 मूवी किस वाले फ्लोर में शूट किया गया था? बाहुबली देखा है सब लोगों ने, उसमें वाटरफॉल वाला सीन होता है, याद है? वाटरफॉल इसी में डिजाइन किया गया था। आपको खाली सिर्फ 10 टके का पानी लगा आपको पूरा समुद्र बता देंगे। एग्जाम्पल के टाइप पे देख सकते हैं साउंड एलिमेंट्स लगाने के बाद एक बिल्डिंग अंदर से दिखता कैसा है। एग्जाम्पल के टाइप पे देखिए बागमतम से देखने के बाद आप लोग जाएंगे बाहुबली से जाएंगे मेरे लोकेशन पे। आप सभी को मैं फिर से मिलूंगा। मेरे लोकेशन लंदन सिटी से जाएंगे आप लोग एयरपोर्ट से जाएंगे राजस्थान से जाएंगे जापान से जाएंगे फिर इंडिया से फिर यूरेका। ठीक है, सो आई होप एंजॉय योर स्टूडियो टूर। टेक वन बस दिस चिल्ड्रन, थैंक यू फॉर विजिटिंग रामोजी फिल्म सिटी। हैव अ వండర్ఫుల్ డే, థాంక్ యూ। ఇక్కడ వాళ్ళు డ్రాప్ చేసిన తర్వాత మనము పంచతంత్రము అలాంటి కొన్ని సెట్స్ ఉంటాయన్నమాట, వర్చువల్ సెట్స్ అవన్నీ ఎలా చేస్తారు మూవీలో అవి మనం చూస్తూ వెళ్ళొచ్చు అనమాట. చాలా బాగుంటాయి. ఇంక ఇక్కడ నుండి మనం బాహుబలి సెట్కి వెళ్తున్నాం అన్నమాట. అది కొంచెం దూరం ఉంటుంది. ఈ గేమ్ ఓన్లీ ఫర్ ఉమెన్స్ కంట, ఫ్రీ అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేశాను, పర్లేదు. ఇంకా మా వాడికి యానిమల్స్ చూస్తే పిచ్చి అనమాట. యానిమల్స్ ఎక్కడ కనిపించినా కానీ ఫొటోస్ దిగుతాడు.
ఇంకా ఈ బాహుబలి సెట్కి వచ్చే వరకు ఫుల్ ఎండ కొట్టిందనమాట. మస్తు ఫుల్ దాహం వేసింది. ఎండకి మాడిపోయామన్నమాట. ఇట్లా మామూలుగా చూస్తూ వెళ్ళాము. ఇంకా అది రెడ్ షైనింగ్ ఫేస్కి అట్లా తగులుతుందనమాట. చాలా ఎండగా ఉందన్నమాట. మార్నింగ్ చాలా కూల్ ఉందని చెప్పేసి వచ్చినాము. ఫుల్ ఎండ వచ్చింది సడన్గా. ఇంకా బాహుబలి సెట్ నుండే మనకి కొంచెం క్యాంటీన్ టైప్ ఉందన్నమాట. ఇక్కడ అన్ని మీల్స్, ఐస్ క్రీమ్స్ అవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ నుండి మళ్ళీ మనం బయటికి వెళ్ళొచ్చు. ఇట్లా మనం ఇందులో నుండే వెళ్ళాలన్నమాట ఎందుకంటే చూసినప్పుడు పిల్లలు ఏడవాలి కదా, మరి ఏడ్చి అవన్నీ కొనుక్కోవాలి కదా, అందుకే ఇట్లా సెట్ చేశానన్నమాట ప్రశాంతంగా ఉండనివ్వకుండా. ఇప్పుడు మనం వెళ్ళేది యూరోపియన్ స్ట్రీట్ అనమాట. అక్కడ మొత్తం బిల్డింగ్స్ ఉంటాయి అన్నమాట. ఫారెన్లో ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట అక్కడ స్ట్రీట్ మొత్తము. మనకు షూట్స్ అయ్యేటివన్నీ ఫారెన్లో కావు, కొన్ని ఇక్కడ చేసి ఫారెన్లో లాగా కల్పితాలు చూపిస్తారనమాట. ఇది వర్చువల్ మూవీస్ ఎలా చేస్తారో మనకి చూపిస్తారనమాట ఇందులో. While shooting time, hero really wears the same kind of a dress. Now look at the chair. कुर्सी की तरफ देखिए, सामने जमीन पे देखने पर चेयर होगा, ऊपर उठाने के बाद इस करके प्लेन्स को डिजाइन किए गए लाइक सुपरमैन, स्पाइडरमैन, किंग कॉन्ग, केजीएफ करके मूवी, बाहुबली, हनुमान, आदि पुरुष, रेमो, रावण, इसी तरीके से मूवीज को बनाया जाता है. इसलिए पर्दे पे जैसा दिखता है वैसा नहीं होता है, सब आपको पर होता हो जाता है. सो आपका पहला स्टेज है मोशन कैंपस स्टूडियो, आपका दूसरा रहेगा वर्चुअल स्टूडियो, जहाँ पे आप लोग अभी एक्सपीरियंस लेंगे ग्रीन क्रोमा स्क्रीन की वजह से इंडिया में रह के विदाउट पासपोर्ट विदाउट वीजा लंदन घूमने जाएंगे. थैंक यू लेडीज एंड जेंटलमैन, आपका फुल डे आपका दिन शुभ रहे. ఎయిర్పోర్ట్ వ్యూ వెళ్తున్నాం అనమాట.
ఇక్కడ కాస్ట్ అయితే చాలా ఉంటాయి, మరీ అంత ఏమి ఉండవు, రీజనబుల్గా ఉంటుంది. ఒక 15-20 రూపీస్ ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట, అంతే. नमस्ते। नमस्ते। कैसा लगा बाहुबली सेट? अच्छा है? अच्छा है। चलो लुक एट योर राइट साइड बैक, राइट साइड देखिए पीछे इंटरनेशनल एयरपोर्ट, सामने से एयरपोर्ट, पीछे से हॉस्पिटल, लेफ्ट साइड लाइब्रेरी, राइट साइड चर्च। एक बिल्डिंग 4 एलिवेशन के हैं। नाउ लुक एट योर राइट साइड अगेन, आपके राइट साइड देखिए दीस आर ऑल रामोजी ग्रुप ऑफ हेड ऑफिसर्स। ये सारे रामोजी मिलिट्री के हेड ऑफिसर्स हैं। सो अगेन ऑन योर राइट साइड KGF मूवी द विलन आदिरा एंट्री सीन वेयर शॉट हियर। KGF मूवी में देख सकते हैं विलन एंट्री सीन इसी लोकेशन पर शूट की गई। So this is the Angel Fountain with Greek architecture design. It is the highest fountain in Ramoji Film City. सबसे ऊंचा फाउंटेन है रामोजी फिल्म सिटी। और ये लेफ्ट साइड, आपके लेफ्ट साइड पे देखिए लेक गार्डन। It is also used for golf course in the movies. Movies में golf ground की तरह यूज किया जाता है। आगे on your left side, आपके लेफ्ट साइड पे देखिए Heartbeat Garden. Heartbeat Garden famous for proposal scenes. तो proposal scenes के लिए famous है Heartbeat Garden. अगर proposal accept नहीं हुआ तो राइट साइड पे देखिए Arizona Garden. It is famous for breakup songs. अगर proposal accept नहीं हुआ यहाँ पे breakup. In Arizona Garden you will find different types of cactus plants. बहुत तरह के cactus plants को देख सकते हैं Arizona Garden में. Now look at your front side road. बस के सामने देखिए. Look at your front side road. So this is called Fantasy Street. So ये है Fantasy Street. So this location is used as hill station in the movies. Movies में आजू बाजू स्मोक इफेक्ट लगा के ऊटी और कोडाईकनाल जैसा दिखाते हैं this location. ये है Fantasy Street. और ये राइट साइड, आपके राइट साइड पे देखिए. This is your dropping point, हवा महल. From Hava Mahal you have to go down. After going down, follow the yellow arrow marks on the road. You will get Maya Lok on the right side. Opposite to Maya Lok there is a right side पे Maya Lok Japanese garden रहेगा. ये दो कंप्लीट करने के बाद Japanese garden exit से बस मिलेगा. वहाँ से आप जा सकते हैं अस्करी गार्डन, बटरफ्लाई पार्क, बर्ड्स पार्क, Kripalu caves, bonsai garden and Colors garden. ये सारे अस्करी गार्डन में देख सकते हैं. So everyone please take out your belongings. Thank you. ఇంక ఇప్పుడు మనది హవామహల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తారు. ఇక్కడ నుంచి మనము కిందకి పార్క్కి అవన్నీ మనమే తిరగాలన్నమాట. ఇంకా ఫుల్ ఆకలేసిందనమాట. ఇంకా ఆగలేక ఇక్కడికి వచ్చేసాం. మనకి మధ్యలో స్టాల్స్ ఉంటాయి అన్నమాట, అదే డ్రింక్స్ అవన్నీ దొరుకుతాయి, స్నాక్స్ అవన్నీ. లోక్ అన్నమాట. అంటే మూవీస్ ఎలా తీస్తారు అని చెప్పేసి వాళ్ళ హార్డ్ వర్క్ ఏంటిది అదంతా మనకి చూపిస్తారనమాట. ఒక 1-2 మినిట్స్ ఉంటుంది అంతే. ఇంకా దాని తర్వాత మనం జపనీస్ గార్డెన్కి వస్తామన్నమాట. ఇక్కడ చాలా బాగుంటుంది, ఏముండదు, జస్ట్ పార్క్ టైపే ఉంటుంది, కాకపోతే వ్యూ బాగుంటుంది అన్నమాట.
ఇప్పుడు మనం వెళ్ళేది బటర్ఫ్లై పార్క్ అన్నమాట. ఇక్కడ మొత్తం బటర్ఫ్లైస్ ఉంటాయి అన్నమాట. మొత్తం ఒక రూమ్లో వెళ్ళి చూద్దాము. చాలా కలర్ఫుల్ బటర్ఫ్లైస్, చాలా టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ మనకు కనిపిస్తాయి అన్నమాట ఇందులో. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. నేచర్ లవర్స్ అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. ఏందో అవి చూస్తేనే కొంచెం ఆ అట్మాస్ఫియరు, ఈ బటర్ఫ్లైస్, గ్రీనరీ ఇదంతా చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. మనసుకి మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట. ఒక తెలియని హ్యాపీనెస్ వైబ్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది ఇట్లాంటివి చూసినప్పుడు. దీని తర్వాత బర్డ్ శాంక్చురీ ఇంకా వాటర్ ఫాల్స్ ఉంటుంది మనకి ఇక్కడ ఎంట్రన్స్లో. చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ. ఇంకా నాకైతే బర్డ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అన్ని రకాల బర్డ్స్ చూస్తుంటే మస్తు అనిపించింది అనమాట. ఇక్కడ బర్డ్ ఫీడ్ చేసే అలో లేదు, వాళ్ళే ఫీడింగ్ ఇస్తారనమాట బర్డ్స్ అన్నిటికీ. మనం తెచ్చుకునేవి కానీ అక్కడ మనం ఫీడ్ చేయాలి అనుకున్నా కానీ మనకి ఏం దొరకవు అక్కడ. ఇక్కడైతే మొత్తం ఓపెన్ బర్డ్స్ అనమాట. చాలా క్యూట్ అనిపించినాయి, ఎందుకంటే అవి ఓపెన్గా మన కళ్ళ ముందే తిరుగుతుంటే అసలు ఇన్ని బర్డ్స్ మనము చూడం కదా, ఇలాంటి టైప్స్ ఆఫ్ బర్డ్స్. మస్తు అనిపించింది అనమాట నాకైతే.
ఇంకా అక్కడ నుంచి లార్జెస్ట్ ఫౌంటైన్ అనమాట. ఇదే చాలా పెద్ద ఫౌంటైన్ అన్నిటికంటే. ఇంక ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది కేవ్స్ అనమాట. మొత్తం సెట్స్ అలా ఉంటాయన్నమాట మనకి. కేవ్స్లో ఎలా ఉంటాయో అలా బాగుంటుంది. కొంచెం ఒక అడ్వెంచర్ టైప్ కూడా ఉంటుంది. మనం అందులో లోపలికి వెళ్తూ ఉంటే కొంచెం భయంగా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఆ ఎంజాయ్మెంట్ థ్రిల్ అనేది వేరే ఉంటుంది లోపలికి వెళ్తున్నా కొద్దీ. ఇక్కడ మొత్తం చీకటి ఉండే అనమాట. బుద్ధుడు 1 minute తర్వాత మనకి కనిపిస్తాడు అనమాట. మస్తు భయం వేసింది సడన్గా కనిపించగానే. మొత్తం చీకటి ఉండే అగో ఇలా కనిపించేసరికి సడన్గా భయం వేసింది. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ బోన్సై ట్రీస్ అనమాట. చిన్న పాట్స్లో క్యూట్గా ఉండే. ఇంక ఇక్కడ నుంచి అయితే అసలు నడవలేకపోయాను అనమాట. అంత పెయిన్స్, లెగ్స్ ఫుల్ తిరిగినాం అనమాట. ఇప్పుడు టైం 4 అవుతుంది. 4 వరకు మనము అక్కడ రీచ్ అవ్వాలన్నమాట పార్క్ దగ్గరికి. జిమ్మీ పార్క్ దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ నుంచి వెహికల్లో. అక్కడ మనకి అన్ని గేమ్స్ ఉంటాయి, ఇంకా షోస్ కూడా అవుతాయి అన్నమాట మనకు అక్కడ.
ఇక్కడ వైల్డ్ వెస్ట్ అంటే ఫిలిమ్స్లో స్టంట్స్ ఎలా వేస్తారు, ఫైటింగ్స్ అన్ని సీన్స్ ఎలా అవుతాయో మనకి ఇక్కడ చూపిస్తారనమాట. ఇంక ఇక్కడికి వచ్చే వరకు నా బ్యాటరీ మొత్తం 3% ఉందన్నమాట. 3% కూడా మొత్తం అయిపోయింది. ఇది కంటిన్యూ చేయలేకపోయాను. ఇక్కడికి వీడియో స్టాప్ అయిపోయింది. కొంచెం ఊహిస్తున్నాను. అసలు ఈ బాల్స్ మీకు ఎవరికైనా పడ్డాయా? ఒక్కసారి కమెంట్ చేయండి. మాకైతే అసలు 3 సార్లు మేము ట్రై చేసాము. 3 సార్లు కూడా మనకు పడలేదు. 2 బాల్స్ వేస్తే మనకి అది డాల్ వస్తుందంట. ఇది మనకి కాంప్లిమెంటరీలోనే వస్తుంది ఈ డ్రైవ్ అన్నమాట. చాలా ఫన్నీగా ఉంటుందన్నమాట. ఇంకా ఈ జిమ్మీ పార్కులోనే మనకి రెయిన్ డ్యాన్స్ అలాంటివి ఉంటాయన్నమాట. మేము వెళ్ళేసరికి టైం అయిపోయింది. రెయిన్ డ్యాన్స్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ షోస్ ఉంటాయి అన్నమాట. కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. కాసేపే ఉంటాయి అన్నీ. 2 మినిట్స్ ఉంటాయి. కాకపోతే బాగుంటాయి. ఇదే రెయిన్ డ్యాన్స్ క్లోజ్ అయిపోయింది. ఇది బొరాసురా అంట. అబ్బా, ఫుల్ అడ్వెంచర్ అనమాట. ఇది భయంగా ఉంటుందన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. ఇది మీరు నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇది
నిజంగా ఇదైతే ఆసమ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మస్ట్ ట్రై ఇట్. బాగా ఉంటుంది అనమాట, అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ బుల్కి మనం ఛార్జెస్ పే చేసుకోవాలి. 150-200 ఉంటుంది. ఇది మనకి ఫ్రీయే మన టికెట్లోనే. ఇదైతే ఫుల్ థ్రిల్లింగ్ అనమాట, అసలు ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే. ఇప్పుడు టైం 8 అయ్యింది. మార్నింగ్ 9కి ఇక్కడికి లోపలికి వెళ్తే ఈవినింగ్ 8 అయ్యింది అనమాట. అంత టైం పట్టింది మనకు. కంప్లీట్ 1 డే పడుతుంది అనమాట ఇక్కడికి వస్తే. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో ఉండండి. అంతే అండి ఈరోజు మన వీడియో. బాయ్.